బతుకమ్మ వేడుకలతో తెలంగాణ భవన్ నూతన శోభను సంతరించుకుంది. తొలి రోజు వేడుక ధూమ్ధామ్గా సాగింది. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా జరిగింది. తీరొక్క పువ్వులతో బతుకమ్మలు పేర్చిన మహిళా నేతలు ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని మరోసారి చాటి చెప్పారు. కాంగ్రెస్ పాలనలో సభండ వర్ణాలు పడుతున్న పాటలను పాటల రూపంలో కళ్లకు కట్టారు. ధూమ్ధామ్గా ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పువ్వులతో బతుకమ్మలు పేర్చిన మహిళా నేతలు కార్యకర్తలు ఉయ్యాల పాటలతో హోరెత్తించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, మాజీ ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమా, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్, జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, మహిళా నేతలు పాల్గొన్నారు. గుమ్మడి పువ్వులు పూయగ బతుకు, తంగిడి పసిడి చిందగ బతుకు, గునుగుతురాయి కులుకగ బతుకు, కట్ల నీలిమలు చిమ్మగ బతుకు, పచ్చని పసరిక పయల్ల బతుకు, పల్లె పట్టుల పంటల బతుకు, పసుపు తోట మర్యాదగ బతుకు, ఉన్నవి వెన్నెల మాదిరి బతుకు, బతుకమ్మ మా బతుకమ్మ. బతుకమ్మ బతుకు మా బతుకమ్మ బతుకు, సల్లంగ బతుకు సూడ సక్కంగ బతుకు, సల్లంగ బతుకు సూడ సక్కంగ బతుకు, మూడు ముళ్ళ బిగి ఇత్తల పద్దుల చెడ్డ బతుకుతా, హత్తుల హత్తుల మమతల మమతల పెంచిడి సుత్తుల, తీరు తీరు చవులు రెడి చత్తుల, బతుకమ్మ బతుకు నువ్వు సల్లంగ బతుకు. పూల పండుగతో తెలంగాణ భవన్ పులకించిపోయింది. తీరొక్క పువ్వుల పరిమళాన్ని మూటగట్టుకుంది. ఆడపడుచుల ఆటపాటలతో నూతన శోభను సంతరించుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆజ్యం పోసిన బతుకమ్మ తల్లిని కొలుస్తూ సాగిన వేడుకలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయి. పసుపు కుంకుమల వసతుల తేలుచు, పారడిలో మారాడి పారుచు, ఆలమంత గుత్తులంబడుతూ, దాంపత్య దివ్వెల వెలిగించుచు, బతుకమ్మ బతుకు మా బతుకమ్మ బతుకు, సల్లంగ బతుకు సూడ సక్కంగ బతుకు. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తు కోరె ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తు కోరె ఉయ్యాల. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఉత్సాహభరితమైన ఉయ్యాల పాటలతో వేడుకలు మిన్నంటాయి. ఆడపడుచులకు పుట్టింటితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ సాగిన ఆటపాటలు మదిమదిని ఆకట్టుకున్నాయి.
తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన బతుకమ్మ వేడుకను కాంగ్రెస్ చిన్నచూపు చూడడాన్ని మహిళా నేతలు పాట రూపంలో ఎండగట్టారు. రేవంత్ ఏలుబడిలో తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న దాడిని కళ్లకు కట్టారు. కేసీఆర్ పాలనలో సంబురంగా సాగిన వేడుక నేడు చిన్నబోయిన విధానాన్ని ఉయ్యాల పాటలతో వర్ణించారు. తెలంగాణ కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు అంతా సిద్ధమవ్వాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలోనేమో ఉద్యమ బతుకమ్మగా వచ్చింది. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఘనంగా బతుకమ్మ పండుగ అధికారికంగా నిర్వహించడం వల్ల చాలా సంతోషంగా జరుపుకున్నాం. ఇప్పుడు బతుకమ్మ చాలా, ఎందుకంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎప్పుడైతే మాయమైందో మా అక్క చెల్లెలందరికీ కూడా మళ్ళీ బతుకమ్మ నిరాదరణకు గురవుతుందనే భయం ఉంది. అందుకే మా అక్క చెల్లెలందరినీ వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి మళ్ళీ బతుకమ్మను తెచ్చుకునే విధంగా, మళ్ళీ కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకునే విధంగా బతుకమ్మ చేతుల తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ రావాలంటే కేసీఆర్ రావాలి. అసలు కేసీఆర్ గారే రావాలి, సారే రావాలంటున్నారు, కారే రావాలంటున్నారు అని కేసీఆర్ గారు మన వినాయక చవితి పండుగ కావచ్చు, ఇప్పటి బతుకమ్మ పండుగ కావచ్చు, రేపు దీపావళి పండుగ కావచ్చు, ఎక్కడైనా కేసీఆరే రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. చిన్న భేద తర తమ మతం కులం ఏది లేకుండా కూడా అందరూ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటారు. తప్పకుండా రాబోయే కాలంలో అదే జరుగుతుంది. రేవంత్ పరిపాలన అంటే ప్రజలకు విసుగు పుట్టింది, విసుగు చెందినరు, కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారు. ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ చేసుకోవాల్సిన మా అక్క చెల్లెళ్ళు యూరియా కోసం లైన్ కట్టే పరిస్థితి వచ్చిందంటే రేవంత్ పరిపాలనే దానికి నిదర్శనం. అందుకే కేసీఆర్ గారే రావాలి. కేసీఆర్ గారే బతుకమ్మను గౌరవంగా చూసిండ్రు. కేసీఆర్ గారు అధికారికంగా బతుకమ్మ పండుగ చేసిండ్రు. ఒకప్పుడు ఉద్యమ రూపంలో ఉన్న బతుకమ్మ పండుగ తర్వాత అధికారికంగా గర్వంగా తలెత్తుకున్న బతుకమ్మ ఈ రోజు నిరాధారణకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మరొక్కసారి మా అక్క చెల్లెలందరూ ప్రశ్నించే బతుకమ్మను ముందుకు తీసుకొచ్చి రేవంత్ పరిపాలన ప్రశ్నించాల్సిందిగా మా అక్క చెల్లెలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర పండుగ గుర్తించి అధికారికంగా పండగ నిర్వహించి ఆడబిడ్డలకు తల్లులుగా చెల్లెలుగా బిడ్డలుగా గుర్తించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు పండు ముదుసలి వరకు అందరికీ చీరలు ఇచ్చి పండగ చేసుకునే వాతావరణాన్ని కల్పించనుండే, మరి నిధులు ఇచ్చినుండే, ప్రతి బతుకమ్మ రేవు సంబూరంగా లైట్లతోని కాంతివంతంగా ఉండే, మేము ఏ రాత్రి దాకా ఆడుకొని బతుకమ్మ నిడవపోయినా భయం లేకుంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పల్లెలన్నీ కలదప్పినాయి. చాలా ఇబ్బందికరంగా ఉన్నది రేవంత్ సర్కార్ వ్యవహారము. ప్రజలు గుర్తిస్తున్నారు, మహిళలు గుర్తిస్తున్నారు. జై తెలంగాణ. తెలంగాణ భవన్ లో నిర్వహించిన తొలి రోజు బతుకమ్మ వేడుకలు రేవంత్ ఏలుబడిలో సాగుతున్న సాంస్కృతిక విధ్వంసాన్ని ఎండగట్టాయి. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి సమరశంఖం ఊదాయి. మహిళా లోకాన్నంతా మరోసారి ఏకతాటిపైకి తెచ్చేందుకు బీజం వేశాయి.